ఒక అబ్బాయి ఏమడిగాడంటే, సార్ బయోటిన్ టాబ్లెట్ యూజ్ చేస్తే ఇచ్చింగ్ వస్తుందా? ఇది నిజంగా రకరకాల డౌట్లు ఉంటాయి దాంట్లో. బయోటిన్ టాబ్లెట్ అనేటువంటిది హెయిర్ ఫాల్ అయినా కానీ, లేదా సింపుల్ హెయిర్ షెడింగ్ జరుగుతున్నా, లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత అయినా కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడానికి మనం రెగ్యులర్గా ఇచ్చే ట్యాబ్లెట్ బయోటిన్ ట్యాబ్లెట్. మరి ఈ ట్యాబ్లెట్ వాడితే ఏమైనా ఇచ్చింగ్ వస్తుందా అంటే, ఇంతవరకు ఇచ్చింగ్ వస్తుంది అన్నట్లు ఎక్కడ రిపోర్ట్స్ లేవు. దాని గురించి ప్రత్యేకించి పబ్లిష్ అయిన మ్యాటర్ లేదు. అండ్ నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ప్రాక్టీస్లో కూడా బయోటిన్ ట్యాబ్లెట్ వల్ల ఇచ్చింగ్ రావడం అనేది నేను గమనించలేదు. ఇన్ఫ్యాక్ట్ బయోటిన్ స్కిన్కి, హెయిర్కి, నెయిల్కి హెల్ప్ అయ్యే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అండ్ దానిలో హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది తప్పిస్తే ఇచ్చింగ్ కానీ రియాక్షన్ కానీ ఎప్పుడూ కాజ్ చేయదు. సో బయోటిన్ వల్ల ఇచ్చింగ్ అనేది జరగదు. మినాక్సిల్ స్టాప్ చేయగానే వచ్చిన హెయిర్ ఫాల్ అవుతుందా? ఒక ఆయన ఇలా అడుగుతున్నాడు. మినాక్సిల్ అంతవరకు వాడుతూ ఉంటారు, వాడినప్పుడు అంతా హెయిర్ గ్రో అవుతుంది. అట్లీస్ట్ అరౌండ్ 3 to 4 monthsలో మీకు హెయిర్ గ్రోత్ అనేది గమనిస్తారు. ఇప్పుడు ఇలా వచ్చిన హెయిర్ మినాక్సిల్ స్టాప్ చేయగానే ఫాల్ అవుతుందా అంటే దీనికి ఆన్సర్ ఎస్ అండ్ నో. ఎస్ ఎప్పుడు అంటే, సపోజ్ మీకు బాల్డ్నెస్ ఉంది అనుకోండి, ఆ వంశపారంపర్యంగా వచ్చే హెయిర్ లాస్ వల్ల మీకు బాల్డ్ అవుతున్నారు, బట్టతల వస్తుంది అంటే, అప్పుడు కనుక మీరు మినాక్సిల్ వాడితే డెఫినెట్గా మీకు హెయిర్ అనేటువంటిది వస్తుంది. అది విల్లస్ హెయిర్ నుంచి కొంచెం బేబీ హెయిర్ లాగా, గ్రో అయ్యే హెయిర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ హెయిర్ ఒకవేళ మినాక్సిల్ మీరు స్టాప్ చేస్తే ఇలా వచ్చిన హెయిర్ క్రమక్రమంగా లూజ్ అయిపోతుంది. కానీ మీకు ఉండే హెయిర్ ఫాల్ టీలోజన్ ఎఫ్లూయం కానీ, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే స్ట్రెస్ వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ కానీ అనుకోండి. అటువంటప్పుడు మీరు మినాక్సిల్ స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా హెయిర్ గ్రోత్ అలాగే ఉంటుంది. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు.